అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. రైతులకైతే ఒక గొప్ప శుభవార్తనైతే తెలియడమే జరుగుతుందనమాట. మనకి రైతు భరోసా వచ్చేసైతే మన దసరా తెల్లారి నుంచైతే మనకైతే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతుందనైతే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియడమే జరిగిందనమాట. దసరాకైతే అందరైతే ఒక శుభవార్త ఉంటదనైతే ప్రభుత్వం క్లారిటీగా అయితే ఒక ప్రకటించడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు? అలాగే ఈ రైతు భరోసా అంటే ఏ టైంలో పడతది? అంటే విడతల వారీగా ఫస్ట్ ఎన్ని ఎకరాలకి ఒక విడత, ఎన్ని ఎకరాలకు ఒక విడత అనైతే ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాననమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడనీకైతే ప్రయత్నించండి. అలాగే మీరు గనుక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మనకైతే టాపిక్‌లోకి గనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఫస్ట్ గనుక చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు? అంటే మనం ఖచ్చితంగా ఈ రైతు భరోసా మీకు గనుక జమ కావాలంటే మీ రేషన్ కార్డ్ పేరు మీద గనుక 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దనమాట. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకైతే ఈ రైతు భరోసా అనేదైతే చెందించడం అయితే జరగదనమాట. అలాగే మీరు ఆ భూమిని గనక సాగు చేస్తున్నట్లుండాలనమాట. అలాగే మీకు ఆహ్, ర భూమి అనేది రోడ్ల మీద, అలాగే గుట్టల మీద స్థలాలున్న వారికైతే ఈ రైతు భరోసాకైతే చెందించడం అనేది జరగదనమాట. ఈ రైతు భరోసాకి అర్హులు కానట్టే. అలాగే మనకైతే గతంలో ఉన్నప్పుడైతే ప్రతి ఒక్క భూములకి అయితే రైతు భరోసా జమైందనమాట. అంటే 100 ఎకరాలు ఉండని, 1000 ఎకరాలు ఉండని ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా అనేదైతే జమైందనమాట. అది రోడ్ల మీద ఉన్న, గుట్టల మీద ఉన్న ప్రతి ఒక్క దాని మీదకైతే రైతు భరోసా అనేదైతే అందించడం అయితే జరిగింది. ఇప్పటి నుంచి వచ్చేసైతే కేవలం 10 ఎకరాలున్న రైతులకే మాత్రమే. అలాగే ఈ రైతు గుట్టలు, కొండలున్న స్థలాలకు కూడా రైతు భరోసా అనేదైతే రాదనమాట. అలాగే ఈ రైతు భరోసా ఖచ్చితంగా మనకి అక్టోబర్ 10 నుంచైతే మనకైతే ఈ రైతు భరోసా అనేదైతే రైతుల ఖాతాలో జమ అవుతుందనమాట. ఇంకా గనుక మీకేమైనా డౌట్లుంటే మాత్రం కిందున్న కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాననమాట. మీకు రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏ ఒక్క డౌట్లున్నా కిందున్న కామెంట్‌లో అయితే కామెంట్ చేయండనమాట. నేనైతే తెలియజేస్తాను. థాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.